నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి ఏపీఎన్టీఎస్ మ్యాథ్స్లో సెట్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.3 సొల్యూషన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో మొత్తం మనకి ఈక్వల్ సెట్స్ గురించి ఉంటుంది, ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్ సెట్ గురించి అయితే ఉంటుంది. ఓకే, ఇచ్చిన సెట్స్ ఈక్వలా కాదా దీనిపైనే మనకి క్వశ్చన్స్ అయితే ఉంది ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో. ఓకే, దీంట్లో ఎక్సర్సైజ్ 2.3లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అంట. ఓకే, మనకి ఇక్కడ 3 సెట్స్ ఇచ్చారు. ఏ అనే ఒక సెట్, బి అనే ఒక సెట్, సి అనే సెట్స్. ఈ 3 సెట్లు మనకి ఈక్వలా కాదా అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఏ సెట్, మనకి ఏ అనే సెట్ ఏమి ఇచ్చాడు? ఏ అనే సెట్ ఎక్స్ ఈజ్ ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో అంట. ఓకే, దీంట్లో ఉన్న లెటర్స్ ఏమవుతుందో అది మనకి సెట్ అవుతుంది. ఈ ఒక్క వర్డ్లో ఉన్న లెటర్స్ అంటే ఎఫ్ కామా ఓ కామా ఎల్ కామా ఎల్ అనేది మళ్ళీ రిపీట్ అయింది, ఒకసారి రాసుకుంటే చాలు. ఓ అనేది కూడా మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఒకసారి రాస్తే చాలు. అంటే డబ్ల్యూ, ఇదైతే మనకి సెట్ అవుతుంది. అర్థమైందా? ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. తర్వాత బి అనే సెట్, బి అనే సెట్ ఏంటి? ఎక్స్ ఇస్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో అంట. ఓకే, ఇక్కడ ఎఫ్ ఉంది, కామా ఎల్ రాద్దాం, కామా ఓ కామా డబ్ల్యూ. తర్వాత సి సెట్, సి సెట్ ఏమిటి? ఎక్స్ ఇస్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఉల్ప్ అంట. ఓకే, డబ్ల్యూ ఓ ఎల్ ఎఫ్. ఓకే, సెట్ బిల్డర్లో ఉన్న ఇవన్నిటిని మనం రోస్టర్ ఫామ్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అంట. ఇక్కడ అన్ని సెట్స్ ఈక్వల్ అవుతాయి మనకి, ఎందుకంటే చూడండి దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే ఎలిమెంట్సే ఉన్నాయి. అర్థమైంది? చూడండి, ఎఫ్ ఉంది, ఎఫ్ ఉంది, ఓ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, ఎల్ ఉంది, డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ ఉంది. సేమేనా? దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఆర్డర్తో పని లేదు, ఆర్డర్ ఎలా అన్నా ఉండొచ్చు, కానీ దీంట్లో ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో దీంట్లో కూడా అదే ఎలిమెంట్స్ ఉంటే ఆ రెండు సెట్లు మనం ఈక్వల్ అంటాం. సిమిలర్లీ దీంట్లో కూడాను అంతే, ఇవి రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో కూడా ఉన్నాయి. అంటే మనం దీని నుండి ఏం చెప్పచ్చు అంటే, ఓకే, దేర్ఫోర్ ఏ బి సి ఆర్ ఈక్వల్ సెట్స్ అని, మూడు ఈక్వల్. ఓకే, ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకే, ఎందుకు అంటే దీస్ 3 సెట్స్, ఈ మూడిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సేమే ఉన్నాయి. ఓకే, సేమ్ ఎలిమెంట్సే ఉన్నాయి మూడిట్లోనూ, అందువల్ల ఈ మూడు ఈక్వల్ సెట్స్ అయితే. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఓకే విత్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ సో అస్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ అంట. ఓకే, ఇచ్చిన దాంట్లో మనకి ఈక్వల్ అవుతుందా లేకుంటే నాట్ ఈక్వల్ అని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఏంటి? 1 2 3. ఇక్కడ బి అనే సెట్ ఇచ్చాడు, ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. దీన్ని మనం రోస్టర్ ఫామ్లో రాస్తే ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏమవుతాయి? 1 2 3నే కదా ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందా లేక నాట్ ఈక్వల్ టు బి అవుతుంది? చూడండి, దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఇది ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? సెకండ్ వన్ ఏఈ ఉంది. ఓకే, ఏలో ఇది ఉంది, ఈ ఏముంది మనకి? ఏఈఐఓయు. దీంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో డిఫరెంట్, దీంట్లోనే వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లోనే వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఈ రెండు ఈక్వల్ కావు, అందువల్ల నాట్ ఈక్వల్. అర్థమైందా? ఇంకా సిడి, సిడి సి సి ఏముంది? ఏబిసిడి. డి ఏముంది? డిసిఏబి. చూడండి, ఏ దీంట్లో ఉంది, బి అనే ఎలిమెంట్ దీంట్లో ఉంది, సి కూడా ఉంది, డి కూడా. అంటే దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అర్థమైందా? ఈక్వల్ అవుతాయి మనకి. తర్వాత ఫోర్త్ డిఎఫ్, డి ఇది, ఎఫ్ ఇది. సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓవెల్స్ మనకి ఏమవుతాయి? ఏఈ ఐఓయు, ఇవి మనకి ఓవెల్స్ అవుతాయి. చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ ఏంటి? ఏయు ఏఈ ఐఓయు, ఇవి మనకి ఓవెల్స్. ఓకే, ఇప్పుడు డిఈ ఈక్వల్ అవుతుందా? చూడండి, డిఈ ఇది ఎఫ్ కదా, ఇది ఓకే మనం చెక్ చేయాల్సిన డిఎఫ్ ఇదే. ఈ రెండు
దీంట్లో దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయా? లేవు కదా. ఓకే, అందువల్ల దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్స్ దీంట్లోనూ ఉండాలి, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లోనూ ఉండాలి. ఈ దీంట్లో రెండిట్లోనూ సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఉంది కానీ డి లేదు దీంట్లో. అందువల్ల ఈ రెండు ఈక్వల్ కావు, ఈ రెండు ఈక్వల్ కావు. ఇంక ఎఫ్ ఏంటి? ఎఫ్ ఇది, ఏ ఇది. ఇవి మనకి దీంట్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్, దీంట్లో కూడా డిఫరెంట్, దీంట్లో వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లోనే వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ కావు, నాట్ ఈక్వల్. ఇది కూడా ఇంకా డిఈ, డి అండ్ ఈ వస్తే డిసిఏబి ఉంది, ఏఈఐఓయు ఉంది. ఓకే, దీంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్, దీంట్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ కావు. తర్వాత ఎఫ్ తర్వాత బి. దీంట్లో చూడండి, దీంట్లో వేరే ఎలిమెంట్స్, దీంట్లో వేరే ఎలిమెంట్స్, ఈ రెండు సేమ్ కావు కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. థర్డ్ క్వశ్చన్కి వస్తే ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్ అంట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఏ సెట్ బి సెట్ ఉంది. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయా? ఉన్నాయి. దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఈక్వల్ టు బి అవుతుంది. తర్వాత సెకండ్ దాంట్లో 4 ఉంది, 8 కూడా ఉంది, 16 ఉంది కానీ 12 లేదు. ఓకే, దీంట్లో 12 లేదు, దీంట్లో ఉన్న 18 దీంట్లో లేదు. అందువల్ల ఈ రెండు నాట్ ఈక్వల్, ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. తర్వాత దీంట్లో ఏ సెట్ 2, 4, 6, 8, 10 అంట. ఎక్స్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 10 అంట. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ మనకి 10 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇది సెట్ ఏమవుతుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మాత్రమే తీసుకోవాలి. లెస్ దెన్ 10 అంటే 10 కన్నా తక్కువ, ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, అలా చూస్తే మనకి దీంట్లో 2 ఉంది కానీ 1 లేదు కదా. దీంట్లో 1 ఉంది కానీ దీంట్లో 1 లేదు. అంటే ఈ రెండు సేమ్ కాదు, ఈక్వల్ కావు. ఇవి ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. అర్థమైందా? ఇంకా ఫోర్త్ వన్, ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 10 అంట. ఓకే, ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఎక్స్ మల్టిపుల్ ఆఫ్ 10 మల్టిపల్స్ ఏమేమవుతాయి మనకి చెప్పండి? మనకి ఏమేమైతే 10, 20, 30, 40 అండ్ సో ఆన్. ఇవి మల్టిపల్స్ ఆఫ్ 10. ఇంక ఈ రెండు ఈక్వల్ అంటే చూడండి, దీంట్లో 15 ఉంది కానీ దీంట్లో 15 ఉందా? లేదు. అర్థమైందా? దీంట్లో 25 ఉంది కానీ దీంట్లో 25 ఉందా? లేదు. అలా అన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ కావు కదా. ఏ నాట్ ఈక్వల్ టు బి. దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ, ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లోనూ ఉండాలి, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లోనూ ఉండాలి. అప్పుడే ఆ రెండింటిని ఈక్వల్ సెట్ అంటాం. ఓకే, లేకపోతే ఆ రెండింటిని నాట్ ఈక్వల్ అని అంటాం. ఇదైతే క్లియర్ అని అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఒక నిమిషం. థర్డ్ వన్లో ఒక్క నిమిషం. థర్డ్ వన్లో మనకి ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే మనకి ఏవేవైతే అప్పుడు 2, 4, 6, 8 కదా మనకి ఈవెన్ ఇంటీజర్స్, ఈవెన్ నెంబర్స్. ఓకే, ఈవెన్ అంటే ఏంటి? మనకి 2 నుండి డివైడ్ చేసే నెంబర్స్. 2, 4, 6, 8 కదా మనకి, అంటే 10 కన్నా తక్కువ ఉండే నెంబర్స్ ఇవే కదా. అలాంటి చూసుకుంటే దీంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఓకే 10 లేదు కదా, 10 ఈజ్ నాట్ దేర్, 10 లేదు మనకి. ఓకే, 10 లేదు కాబట్టి ఈ రెండు ఈక్వల్ కావు మనకి. ఓకే, ఈక్వల్ కావు, 10 లేదు. ఓకే, కానీ సెట్ మాత్రం రోస్టర్ ఫామ్లో అయితే మనకి ఇదే వస్తుంది, 2, 4, 6, 8 వస్తుంది. ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి. ఓకే, పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి 2, 4, 6, 8 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వస్తే స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ అంట. ఓకే,
1 2 3 4 ఆన్ 10. దీన్ని రోస్టర్ ఫామ్లో రాయండి. ఏమొస్తుంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ లైస్ బిట్వీన్ 1 and 10 మధ్యలో ఉండాలంట. అంటే 2 2 3 4 5 6 7 8 9 ఇవి వస్తాయి మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంట్లో 2 నుండి 9 దాకా ఉంది, కానీ 1 లేదు 10 లేదు. దీంట్లో ఈ సెట్లో మనకి 1 ఉంది 10 ఉంది, కానీ దీంట్లో 1 10 లేదు కదా. ఓకే, ఈ 1 10 లేదు కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? నాట్ ఈక్వల్ కదా. ఓకే, దే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. రీజన్ కావాల్సి ఉంటే the first set and second set have not exactly the same elements. Okay, therefore this set ఏదుంది మనకి 1 2 3 and so on 10 is not equal to x such that x belongs to n and 1 x is lies between 1 and 10. ఇలా రాసుకోవచ్చు మేము. అర్థమైంది కదా. అంటే దీంట్లో ఎగ్జాక్ట్లీ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో కూడా ఉండాలి కదా, కానీ 1 10 దీంట్లో లేవు కాబట్టి ఈ రెండు ఈక్వల్ కావు. నెక్స్ట్ ఇవి చూస్తే ఓకే, దీన్ని మనం సెకండ్ వన్ ఇక్కడ రాసుకోండి. ఇది మనకి 2 4 6 8 10 ఉంది. ఓకే, 2 8 10 ఉంది. ఓకే, దీని రోస్టర్ ఫామ్ రాస్తామనుకోండి. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంట. ఓకే, ఎన్ దగ్గర 1 పుట్ చేశాను అనుకో, ఏమొస్తుంది? 3 వస్తుంది. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 కదా. ఎన్ దగ్గర 1 పుట్ చేయండి. ఓకే, అంటే దీన్ని సాటిస్ఫై చేసి మనకి ఎక్స్ వాల్యూస్ కావాలి. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు నేను ఎన్ దగ్గర 1 తీసుకున్నాను అనుకో, ఇది ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అది, ఇది ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ ఇది. ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఎన్ దగ్గర 1 పుట్ చేశాను అనుకోండి, 3 వస్తుంది. ఎన్ దగ్గర 2 పుట్ చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. 3 పుట్ చేస్తే 7 అండ్ సో. అంటే చూడండి, ఇది ఏమొస్తుంది? ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. 2 4 6 8 ఇవన్నీ ఏంటి? ఆడ్ నెంబర్స్ కదా. 3 5 7 దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో లేవు, మళ్ళీ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో లేవు. అంటే ఈ రెండు ఈక్వల్ కావు కదా. ఓకే, రీజన్ అయితే ఇదే, సేమ్ మళ్ళీ ఇదే రీజనే రాస్తారు. ఫస్ట్ దీన్నే కాపీ చేసుకోండి. ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ have not exactly సేమ్ ఎలిమెంట్స్. ఓకే, దేర్ఫోర్ ఈ రెండు ఈక్వల్ కాదని రాసేయండి, ఇదేనని రాసేయండి. అర్థమైందా? నెక్స్ట్ దీంట్లో వస్తే ఎక్స్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 15 అంట. 15 ఒక్క మల్టిపల్స్ ఏమైతే మనకి 15 ఓకే 30 45 60 అండ్ సో ఆన్ ఇవి మల్టిపల్స్ అవుతాయి. కానీ ఎగ్జాక్ట్లీ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయా అంటే మనకి 15 30 45 మాత్రమే ఉన్నాయి, కానీ 60 ఇవేవి ఎలిమెంట్స్ దీంట్లో లేవు. 5 కూడా లేదు. ఓకే, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో లేవు. అర్థమైంది. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఈ సెట్లో లేదు కాబట్టి రీజన్ అయితే సేమే. మళ్ళీ ద ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్. అర్థమైందా?
ఇంక ఫోర్త్ వన్కి వస్తే ఎక్స్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఇవేవి మనకి 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్, ఇవి మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లో ఉందా అంటే లేవు. ఓకే, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. 9 అనేది ప్రైమ్ నెంబరే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 9 అనేది ప్రైమ్ కాదు కానీ దీంట్లో ఉంది. ఓకే, దీంట్లో లేదు, 9 అనేది లేదు. ఓకే, 11 దీంట్లో 11 ఉంది కానీ దీంట్లో 11 ఉంది, 11 లేదు. ఓకే, అంటే దీంట్లో చాలా ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న చాలా ఎలిమెంట్స్ దీంట్లో లేవు. అలా అన్నప్పుడు ఇవి రెండు ఈక్వల్ కాదు కదా. ఓకే, ఫోర్త్ కూడా సేమే, రీజన్ అయితే సేమే. ద ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ హ్యావ్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి వస్తే లీస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ బి సెట్ ఏంటి, దీనిది సబ్సెట్స్. ఎంటీ సెట్ అనేది ఓకే సబ్సెట్స్ ఏమవుతాయంటే ఎంటీ సెట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్. అర్థమైందా. అండ్ ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంటే రాసుకోండి, ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క సెట్గా రాసుకోండి. ఇదొకటి ఇదొకటి, తర్వాత 2 ఎలిమెంట్స్ ఒక్కొక్క సెట్, ఇవైతే మనకి సబ్సెట్స్ అవుతాయి బీకి. తర్వాత సిమిలర్లీ సెకండ్ ఎక్స్ వై జెడ్ ఓకే సబ్సెట్స్. సబ్సెట్ ఎంసీ సెట్ ఈజ్ ఆల్వేస్ ఏ సబ్సెట్. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క సెట్గా రాసేసుకోండి. తర్వాత 2 ఎలిమెంట్స్ వచ్చాక ఒక్కొక్క సెట్ రాసుకోండి ఎక్స్ వై. తర్వాత చూడండి ఈ రెండు రాసుకున్నాం, తర్వాత ఈ రెండు రాసుకోండి, తర్వాత ఇది రాసుకోండి. ఓకే, ఈ ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత వైజెడ్, తర్వాత ఎక్స్జెడ్. ఓకే, మనకి ఆర్డర్తో పని లేదు. ఓకే, ఎక్స్జెడ్ రాసుకుని లేకుంటే జెడ్ఎక్స్ అన్న రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత 3 ఎలిమెంట్స్ వచ్చాకట ఎక్స్ వై జెడ్, ఇవైతే మనకు సబ్సెట్స్. థర్డ్ వన్ డి సెట్ ఏముంది మనకి ఏబిసిడి. ఓకే, దీని యొక్క సబ్సెట్స్. ఎంటీ సెట్ ఆల్వేస్ సబ్సెట్. ఓకే, ఇంకొక ఎలిమెంట్ వచ్చేటట్టు రాసేసుకోండి. ఓకే, తర్వాత 2 ఎలిమెంట్స్ వచ్చేటట్టు రాసుకోండి. అర్థమైందా. ఈ 2 ఎలిమెంట్స్, తర్వాత ఈ 2 ఎలిమెంట్స్, తర్వాత ఈ 2 ఎలిమెంట్స్, తర్వాత ఈ 2 ఎలిమెంట్స్, ఇలా ఆర్డర్ అనేది ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 ఎలిమెంట్స్ వచ్చేటట్టు రాసుకోండి ఏబిసి. ఓకే, తర్వాత బిసిడి. ఓకే, ఇదైతే మనం ఆర్డర్ అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత డిఏబి, ఇదొక ఆర్డర్ అవుతుంది మనకి. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ 3 ఏసిడి, మళ్ళీ ఏసిడి కూడా వస్తుంది కదా. చూడండి ఏసిడి ఇది కూడా వస్తుంది మనకి. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనమాట. ఏసిడి ఆల్రెడీ రాసామా లేదు. ఓకే, తర్వాత 4 ఎలిమెంట్స్ ఏబిసిడి ఇలా రాసేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఏబిసి, తర్వాత బిసిడి. ఓకే, తర్వాత ఏబిడి. ఓకే, ఏబిడి, తర్వాత ఏసిడి ఇలా. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ వచ్చాక ఒకటి సెట్, అది అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముంది మనకి, ఫోర్త్ వన్ ఈజ్ ఈక్వల్ టు 14916 ఈజ్ ఈక్వల్ టు 14916 సబ్సెట్స్. ఓకే, ఎంటీ సెట్ ఆల్వేస్ సబ్సెట్ అవుతుంది. ఒక్కొక్క ఎలిమెంటే రాసేసుకోండి. 1 4 9
16. ఓకే, తర్వాత టూ ఎలిమెంట్స్ 1 4 4 9, తర్వాత 9 16, తర్వాత 1 16. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ వచ్చాక రాసేసుకోండి. 1 4 9, తర్వాత 4 9 16. ఓకే, 4 9 16, తర్వాత 9 16 1. ఓకే, తర్వాత 16 1 4. ఓకే, ఇవైతే మనకి 4 ఎలిమెంట్స్ అర్థమైంది కదా. 1 4 9, తర్వాత ఈ 1 అని వదిలేస్తాం, తర్వాత 4 9 16, తర్వాత ఈ 4ని వదిలేస్తాం, 9 16 1. ఓకే, తర్వాత 16 1 4. ఓకే, అర్థమైంది కదా. తర్వాత ప్రాసెస్ మళ్ళీ 1 4 9 వస్తుంది ఫస్ట్ అదే. ఓకే, ఒకసారి రాస్తే చాలు. తర్వాత 4 ఎలిమెంట్స్ 1 4 9 16. ఓకే, ఇదైతే మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత లాస్ట్ వన్ ఏముంది, 5th వన్ 10 100 1000. 10 100 1000. ఓకే, దీనికి సబ్సెట్స్కి వస్తే ఎంటీ సెట్ ఆల్వేస్ సబ్సెట్, ఒక్కొక్క ఎలిమెంటే రాసేసుకోండి. ఓకే, తర్వాత 2 ఎలిమెంట్స్. ఓకే, తర్వాత 2 ఎలిమెంట్స్ అయిందా, అండ్ ఇది 10 and 1000 కూడా వస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత 3 ఎలిమెంట్స్. ఇదైతే మనకి సబ్సెట్స్ అవుతాయి. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటా. ఓకే, ఐ హోప్ మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.